ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా కోడుమూరు మండల విద్యాధికారి రామచంద్రుడు ప్రైవేటు పాఠశాల యాజమానులకు సూచించారు. మండలంలో ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యాసంఘం నాయకులు తల్లిదండ్రులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం ఫీజులు వసూలు చేయాలని, ఈ విధంగా ప్రతి పాఠశాలలో ఫీజు బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలకు ప్రభుత్వ అనుమతులు లేవని, ప్రభుత్వ అనుమతులు వచ్చే వరకు ఆ పాఠశాల యాజమాన్యం ఎటువంటి ప్రచారాలు చేసినా జిల్లా విద్యాశాఖ కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు బడి తెరిచిన మరుసటి రోజే అన్ని ప్రైవేట్ స్కూళ్ళ కరెస్పాండెన్స్ హెడ్ మాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేశాము. ఆ సమావేశంలో ఎలాంటి స్పెషల్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేయకూడదని, అదేవిధంగా జీవో నంబర్ 1 ప్రకారము ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, ప్రైమరీ పాఠశాలకు 8,500, 6 నుంచి 10 వరకు చదివే విద్యార్థులకు 12,500 మాత్రమే యాన్యువల్ ఫీజుగా వసూలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు,